స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హిస్టరీ క్రియేట్ చేశాడు. భారత క్రికెట్ లో ఎవరికే సాధ్యం కాని ఫీట్ సాధించాడు. టీ20లో అత్యధిక పరుగులు సాధించాడు. మరి ఓవరాల్ గా టాప్ 5 ప్లేయర్ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో ఓ లుక్ వేయండి. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఐపీఎల్ 2025లో ఏప్రిల్ 7న ముంబై ఇండియన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. వాంఖేడే మైదానంలో అర్ధశతకం, 42 బంతుల్లో 67, 8 బౌండరీలు, 2 సిక్సర్లు సాధించిన కోహ్లీ రికార్డు సృష్టించాడు. కోహ్లీ 13,000 టీ20 రన్స్ చేసిన ఫస్ట్ ఇండియన్ బ్యాటర్ గా నిలిచాడు. ఓవరాల్ గా అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన రెండో బ్యాటర్ కోహ్లీ. టీ20 క్రికెట్ చరిత్రలో 403 మ్యాచ్ల్లో 386 ఇన్నింగ్స్లలో కోహ్లీ ఘనత సాధించాడు. క్రిష్ గేల్ 389 మ్యాచ్ల్లో 381 ఇన్నింగ్స్లలో 13,000 రన్లు సాధించాడు. టీ20 క్రికెట్ లో అత్యధిక రన్స్ సాధించిన క్రికెటర్లలో కోహ్లీ 5వ స్థానంలో ఉన్నాడు. టీ20 క్రికెట్ లో అత్యధిక రన్స్ రికార్డ్ క్రిష్ గేల్ పేరిట ఉంది. వెస్టిండీస్ లెజెండ్ ఈ ఫార్మాట్ లో 463 మ్యాచ్లు ఆడి 14,562 రన్స్ సాధించాడు. యూనివర్స్ బాస్ గా ప్రసిద్ధి చెందిన గేల్ 2022లో తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. టీ20లో అత్యధిక రన్స్ సాధించిన వారి జాబితాలో ఇంగ్లాండ్ క్రికెటర్ అలెక్స్ హేల్స్ 2వ స్థానంలో ఉన్నాడు. హేల్స్ ఇప్పటి వరకు 494 మ్యాచ్ల్లో 13,610 రన్స్ ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయాబ్ మాలిక్ టీ20లో 13,557 రన్స్ సాధించాడు. అతను 555 మ్యాచ్లు ఆడాడు. మాలిక్ ఈ ఫార్మాట్ లో 500 కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడిన ప్రపంచంలోనే రెండవ క్రికెటర్. వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ కెరాన్ పొలార్డ్ జాబితాలో 4వ స్థానంలో ఉన్నాడు. పొలార్డ్ టీ20 క్రికెట్ లో 695 మ్యాచ్లు ఆడి 13,537 రన్స్ సాధించాడు. అతను అత్యధిక టీ20 మ్యాచ్లు ఆడిన ఆటగాడు. పొలార్డ్ ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ కోచ్ గా ఉన్నాడు.